హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20. ఇక ఫస్ట్ T20లో మనం చూసినాక మనలో ఏ విధంగా డామినేషన్ లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా మరి వన్ సైడ్ డామినేషన్ అయితే మనకు తెలియదు. బట్ ఆపోజిట్ టీంని అయితే తక్కువ అంచనా రాదు ఇంగ్లాండ్ ని. సో కాబట్టి వాళ్ళతో అయితే కొంచెం మన అయితే జాగ్రత్తలు అయితే ఉండాలి. బట్ ఎనివే ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా బెటర్ గా మన అయితే రాణించలు బ్యాటింగ్ లో అని, బౌలింగ్ లో అని, ఫీల్డింగ్ లో అని. సో ఈ మ్యాచ్ లో కూడా అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చెన్నైలో జరగబోతుంది, చీపాక్ లో. చీపాక్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్. బట్ రీసెంట్ గా చూసుకుంటే అక్కడ మరి గత IPL సీజన్ లో కూడా పేసర్లకే కొంచెం హెల్ప్ అయితే మనకైతే లభించింది. అండ్ ఎక్కువ వికెట్స్ కూడా పేసర్లకే అక్కడ వచ్చినాయని చెప్పుకోవచ్చు. స్పిన్నర్లే కొంచెం హెల్ప్ ఉన్నా కానీ డ్యూ ఫ్యాక్టర్ వల్ల కొన్ని వికెట్స్ అయితే మనకైతే తక్కువైనాయని చెప్పుకోవచ్చు. సో కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు అక్కడ స్పిన్నర్లకైతే. ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ వచ్చేసి 2 మాత్రమే జరిగినాయి. ఆ రెండింటిలో కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఒకసారి గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి ఒకసారి అయితే గెలిచిలు. దాంట్లో ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే 174. మొత్తం ఈ 2 మ్యాచ్ లో పేసర్స్ వచ్చేసి 12 వికెట్స్ తీసుకున్నారు అండ్ స్పిన్నర్స్ వచ్చేసి జస్ట్ 4 వికెట్స్ మాత్రమే తీసుకున్నారు. సో రీసెంట్ గా చూసుకుంటే మరి అక్కడ పేసర్లకే ఇక్కడ ఎక్కువ వికెట్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో కాబట్టి అక్కడ మరి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం డ్యూ ఫ్యాక్టర్ అయితే ఎక్కువైతే ఉంటుంది. స్పిన్నర్లు కూడా చాలా కష్టం అయితే అవుతుంది వికెట్స్ తీయడానికి. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తీసుకునేదానికే చూస్తారు. ఇక ఇక్కడ డొమెస్టిక్ అండ్ IPL స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 140 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 72 టైమ్స్ గెలిచిలు అండ్ సెకండ్ బ్యాటింగ్ వేసి 66 టైమ్స్ అయితే గెలిచిలు. ఇక 2 మ్యాచ్లు అయితే టై అయినాయి దీంట్లో. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 159. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ 246/5 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి RCB 70/10. ఒకవేళ గిట్ట మన టీం నెగ్గిట ఫస్ట్ బ్యాటింగ్ వేసింది అనుకో, ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ చేసినటువంటి 246 లాంటి స్కోర్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. చూడాలి మరి అలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చాలా బెటర్ అయితే ఉంటది. ఇక టీం విషయానికి అయితే ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ అక్కడ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిల్లు, బోత్ విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ అక్కడ బ్యాటింగ్ లో మనం చూసుకుంటే జోస్ బట్లర్ మినహాయిస్తే అందరి దగ్గర నుంచి కూడా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. జోస్ బట్లర్ ఒకడు అక్కడ 68 అయితే కొట్టిండు. ఇక మిగతా నేమ్స్ అక్కడ బిగ్ నేమ్స్ అక్కడ ఫిల్ సాల్ట్ గానీ, డకెట్ గానీ, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, జాకబ్ బెతెల్, జెమ్మీ ఓటన్, సో అందరు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిల్లు. ఆ స్పిన్ ఆడడంలో చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే అక్కడ మరి జోఫ్రా ఆర్చర్ మినహాయిస్తే అందరు కూడా చాలా డిసప్పాయింట్ అయితే వేసిల్లు. జోఫ్రా ఆర్చర్ ఒకటే 4 ఓవర్స్ వేసిండు, 21 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ అయితే తీసుకున్నారు. ఇక మిగతా అందరూ కూడా చాలా రన్స్ అయితే లీకేసిల్లు. సో మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఈ మ్యాచ్ లో అయితే వీళ్ళైతే ఒక మార్పుతో అయితే బరిలోకి దిగుతున్నారు. అక్కడ గస్ అట్కిన్సన్ ప్లేస్ లో బ్రైడెన్ కార్డ్స్ అయితే తీసుకొస్తున్నారు. మరి చూడాలి అతను ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు మన SRH కూడా అతను అయితే పిక్ చేసింది ఒకటి. అతని మీద కూడా మన SRH ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫోకస్ అయితే ఉంటుంది అతని పైన. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అక్కడ బెన్ డకెట్ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే నెంబర్ 3 లో జోస్ బట్లర్, నెంబర్ 4 హ్యారీ బ్రూక్, 5 లో లివింగ్ స్టోన్, 6 లో జాకబ్ బెతెల్, 7 లో జెమ్మీ ఓటన్, 8 లో బ్రైడెన్ కార్డ్స్, 9 లో జోఫ్రా ఆర్చర్, 10 లో అదిల్ రషీద్ అండ్ 11 లో మార్క్ వుడ్. సో ఓవరాల్ చూసుకుంటే 11 మొత్తం చాలా బెటర్ గా కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన టీం ఇండియాలో చూసుకుంటే అక్కడ మరి లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాగా అటు బ్యాట్ తో గానీ, బాల్ తో గానీ అండ్ ఫీల్డింగ్ లో గానీ సో అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ రాణించి మరి మ్యాచ్ ఏ విధంగా గెలిచినా మనందరం చూసినాం. సో అదే పర్ఫార్మెన్స్ ని ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక అక్కడ చూసుకుంటే మెయిన్ గా మరి కొన్ని మార్పులు ఉండే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే మొహమ్మద్ షమి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడేది తీరాల్సిందే. ఫస్ట్ మ్యాచ్ ఆడతాను అనుకున్నాం, బట్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు. మరి హర్షదీప్ సింగ్ ప్లేస్ లో వస్తాడా, లేదంటే అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డి ఆరు రింకు సింగ్ ప్లేస్ లో వస్తారా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకసారి ప్రాబిలిటీగా ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ మరి కాంబినేషన్ ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇక లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక అభిషేక్ శర్మ ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండు. అక్కడ 79 కొట్టిను జస్ట్ 34 బాల్స్ లో 5 4s and 8 6s 232 స్ట్రైక్ రేట్ తోని. సో ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ గిట్ట పిచ్ మాత్రం హెవీగా స్పిన్నర్లకు వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ లో కూడా మనం ఇతని దగ్గర నుంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరో ఓపెనర్ వచ్చేసి సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాగా అక్కడ పేస్ కి అయితే కొంచెం ట్రబుల్ అయినా చెప్పుకోవచ్చు. అక్కడ గస్ అట్కిన్సన్ కొంచెం స్లో వేసినప్పుడు కూడా అతనైతే మంచిగా కొట్టిండు. బట్ మార్క్ వుడ్ అండ్ అక్కడ జోఫ్రా ఆర్చర్ చేసిన బాల్స్ కొంచెం ట్రబుల్ అయిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి వాళ్ళని ఏ విధంగా అక్కడ అటాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు బ్రైడెన్ కార్డ్స్ కూడా అతను కూడా పేస్ బౌలరే. సో అతని దగ్గర కూడా మంచి స్పీడ్ అవుతుంది. చూడాలి మరి అక్కడ సంజు శాంసన్ ఏ విధంగా రాణిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
లాస్ట్ మ్యాచ్ అయితే 26 అయితే కొట్టిండు 20 బాల్స్ లో. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక చాలా డిసప్పాయింట్ చేసిండు. 3 బాల్స్ కి అక్కడ డక్అవుట్ అనే చెప్పుకోవచ్చు. జోఫ్రార్ట్స్ వేసిన బాల్ అక్కడ స్లోవర్ బాల్ అది, దాన్ని పిక్ చేయలేకపోయిండు. ఫ్లిక్ ఆడబోయింది, అక్కడ క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే మరి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి అయితే ఈ మ్యాచ్ లో బిగ్ నాక్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక నెంబర్ 4 వచ్చిన అని చాలా బెటర్ గా మనకైతే కనబడ్డాడు. మంచిగా సాలిడ్ అయితే కనబడ్డాడు. 19 కొట్టిండు, 16 బాల్స్ లో 3 4 అయితే కొట్టిండు. మరోవైపు అక్కడ అభిషేక్ శర్మకి అయితే స్ట్రైక్ అయితే ఇచ్చుకుంటూ వచ్చిండు. సో ఓవరాల్ చూసుకుంటే తిలక్ వర్మ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే కనబడింది లాస్ట్ మ్యాచ్ లో. బట్ ఈ మ్యాచ్ లో నెంబర్ 3 వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది తిలక్ వర్మ అక్కడ. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక బ్యాటింగ్ లో పెద్ద అవకాశం రాకుండా అని బౌలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. దట్టు ఆ షార్ట్ మ్యాచ్ లో మరి చాలా రన్స్ అయితే లీక్ చేసింది. అక్కడ ఓవర్కి అయితే 10 ఇచ్చింది. అక్కడ మరి 4 overs వేసిండు, 42 రన్స్ ఇచ్చిండు. 2 wickets అయితే తీసుకున్నప్పుడు కూడా కొన్ని ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా క్యాంబ్యాక్ చేస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో ఎవరైనా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే మొహమ్మద్ షమి ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరి ప్లేస్ లో ఖచ్చితంగా మొహమ్మద్ షమిని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి చూడాలి మరి అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా, లేదంటే రింకు సింగ్ కి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో మొహమ్మద్ షమి ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక ఫస్ట్ ఓవర్ లో టూ మచ్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినా కానీ తర్వాత స్పెల్ లో మాత్రం చాలా బెటర్ గా కంబ్యాక్ అయితే వేసిండు. మొత్తం అక్కడ 4 overs లో ఒక మిడిల్ ఓవర్ వేసిండు, దాంట్లో 22 రన్స్ మాత్రం ఇచ్చిండు అండ్ 2 wickets అయితే తీసుకున్నాడు 5.5 ఎకడంతోని. సో ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. దట్టు చెన్నై వికెట్ అయితే కొంచెం స్పిన్నర్లకు ఫేవర్ ఉంటుంది ఒకటి. మనం చూడాలి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ ఇట బోత్ హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి ఇద్దరు ఆడితే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి గారు రింకు సింగ్ ప్లేస్ లో ఖచ్చితంగా మొహమ్మద్ షమి తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండు. సో కాబట్టి ఈ మ్యాచ్ కూడా అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే రవి బిష్ణోయ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే చాలా బెటర్ రానిచ్చిండు. బట్ వికెట్స్ అయితే రాలేవు. సో ఎకనామికల్ వేసినప్పుడు కూడా వికెట్స్ అయితే రాలేవు. సో కాబట్టి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా అయితే దగ్గర అయితే ఎక్కువ వికెట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ లో అక్కడ 4 overs వేసిండు, 22 రన్స్ మాత్రం ఇచ్చిండు అక్కడ 5.5 ఎకడంతోని. ఇక నెంబర్ 11 లో అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తికి అయితే హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. చీపాక్ అక్కడ లాస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లో చాలా బెటర్ రానిచ్చిండు. ఇంకా ఈ మ్యాచ్ లో కూడా హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇంకా అయితే దగ్గర అయితే ఒక 5 wicket అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో తిలక్ వర్మ, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో రింకు సింగ్ గారు, నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 లో అక్షర్ పటేల్, నెంబర్ 8 లో రవి బిష్ణోయ్, నెంబర్ 10 లో మొహమ్మద్ షమి అండ్ నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ 11 చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. బ్యాటింగ్ లో చూసుకుంటే అక్కడ మనకి చాలా పవర్ అయితే కనబడుతుంది. అండ్ బౌలింగ్ లో కూడా మనకి టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతుంది. అండ్ ఇంకా స్పిన్నర్ల గిట్ట ఫేవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ కూడా అటాక్ లోకి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈక్వల్ గా మనకైతే కనబడుతుంది. సో ఫీల్డింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ మీద మనం చూసినాం నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ ఇలాంటి క్యాచెస్ వాటిల్లో. సో ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే రింకు సింగ్ గారు, నితీష్ కుమార్ రెడ్డి, ఒక్కరి గిట్ట మొహమ్మద్ షమి వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరి ప్లేస్ లో ఖచ్చితంగా మొహమ్మద్ షమిని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకున్నారో అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.